మోషే దేవుని దగ్గర తన నమ్మకాన్ని ఎలా కనపరిచాడో తెలుసా? అంతమందిని బయటికి తెచ్చిన మోషే తర్వాత ఎవరు నాయకులు కావాలా? అంతమందిని బయటికి తెచ్చిన మోషే తర్వాత ఎవరు నాయకులు కావాలా? ఇశ్రాయేలులకి మోషే పిల్లలు నాయకులు కావాలా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కొడుకుల్ని పక్కన పెట్టి యెహోషువాని నాయకుని చేయన్నాడు. ఎవరిని? ఈ మాటకైనా ఏ తండ్రికైనా చెబితే ఎట్టుంటుంది? మామూలుగా మీ తర్వాత మీ పిల్లలకి రావాలా? వద్దొద్దు, నీ పిల్లలకు కాదు వేరే వాళ్ళకి ఇవ్వు అని దేవుడు చెప్పినప్పుడు మన నమ్మకత్వం బయటపడుతుంది. ఏమని? ఆల్రెడీ ఇప్పుడు కొట్టుకుంటున్నారు దేనికోసం? పాపం ఆ భక్తుడేమో మంచి సేవ చేసి చనిపోయాడు. ఆయన ఆ దైవజనుడు గొప్ప సేవ చేసి చనిపోయాడు. వీళ్ళేమో పైకి బడాయి కొడతా సొమ్ము ఒకరిది, చెప్పండి, సొమ్ము ఒకరిది సోకొకరిదని. ఆయన కష్టపడి కోట్లు సంపాదించిపోతే దాన్ని నిలబెట్టాల్సిన వాళ్ళు ఆస్తులు పంచుకోవడం కోసం కొట్టుకుంటున్నారు. ఎవరి తర్వాత ఎవరికి నాయకులు అవ్వాలా? ఆస్తుల కోసం కొట్టుకు చేస్తున్నారు బయట. ఎవరి తర్వాత ఎవరు నాయకులు అవ్వాలా? అప్పుడు తెలుస్తుంది ఇలా నమ్మకత్వం ఏందో. నేను చేసిన తర్వాత నా పిల్లలే చెయ్యాలా, నేను చేసిన తర్వాత నా వాళ్ళే చెయ్యాలా, నేను పెట్టిన వాళ్ళే చెయ్యాలా, నాకు నచ్చినట్టుగానే చెయ్యాలా అని ముందుకు వచ్చినప్పుడు అలా కాదు, వేరే వాళ్ళు రావాలి అని దేవుని సేవకుడిగిన చెప్పాడనుకో, అప్పుడు బయటపడుతుంది ఇలా నమ్మకత్వం. అట్టెట్టా ఇంతకాలం కష్టపడి నమ్మకంగా చేసింది మేమైతే వాళ్ళకెట్ట ఇస్తావు? ఎవరికి ఇస్తావు? మోషే అడిగాడా? అన్ని లక్షల మందిని కష్టపడి కష్టపడి బయటికి తెస్తే మోషే కొడుకులు కదా నాయకులు అవ్వాలా?